ఎఫ్ఆర్బిఎంను పెంచి 50,000 కోట్ల అప్పు కావాలి. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ బాపుఘాట్ వద్ద నివాళులర్పించినటువంటి గవర్నర్, సీఎం, స్పీకర్, పీసీ చీఫ్ మంత్రులు అంటూ చూస్తున్నాం. బడ్జెటేతర రుణాల కోసం సర్కారు ప్రయత్నాలు. ప్రపంచ బ్యాంక్, జైకా, ఏడీబీతో సంప్రదింపులు. ఇందిరమ్మ ఇల్లు, గురుకులాలు, RRR, మూసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల అమలుకు అప్పులే దిక్కు. ఇప్పటికే టీజీఐఏసీ ద్వారా 10,000 కోట్లు, హడ్కో నుంచి 2,000 కోట్ల సేకరణ. భూముల తాకట్టు పెట్టి అప్పులకు యోచన. గురుకులాల 25 ఎకరాలు తనఖా పెట్టాల్సిందే అంటూ చూస్తా ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు గ్యారంటీలు పక్కగా అమలు చేయాల్సి ఉండగా నెలవారీ వస్తున్నటువంటి రాబడులేమో ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు రాయితీలకే సరిపోతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దానికంటే 1 పైసా రుణం ఎక్కువ తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్థిక బాధ్యత, ద్రవ్య నిర్వహణ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా బడ్జెట్కు ఆవల రుణాలు తీసుకోవాలన్నది సర్కారు యొక్క సరికొత్త ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. భూములను తాకట్టు పెట్టి బయటి ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు సేకరించే పనిలో పడింది. తక్కువ వడ్డీతో ఎక్కువ రుణాలు లభిస్తే అక్కడ తీసుకోవడానికి సిద్ధపడుతుంది. ఆయా ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రపంచ బ్యాంకు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ, ఆసియా అభివృద్ధి బ్యాంకు, నాబార్డు, హడ్కో వంటి సహకార సంస్థలు, దేశీయ వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఇప్పటికే తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టీజీఐఎస్ ద్వారా భూమిని తాకట్టు పెట్టడం ద్వారా 10,000 కోట్లు రావడం జరిగింది. అడుకో నుంచి 2,000 కోట్లు సేకరించినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మనం ఒక విషయం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడడానికి గల కారణాలు మనం ఒకసారి విశ్లేషిస్తే కనుక తెలంగాణ ఒక సర్ప్లస్ బడ్జెట్ తోటి మనకు రావడం జరిగింది. కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అత్యధికంగా వాళ్ళు ఇచ్చేటువంటి హామీల పెద్ద ఎత్తున ఇవ్వడం ద్వారా ఈరోజు ఈ పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇంకొక న్యూస్ కూడా ఉంది. మహబూబ్ నగర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి మోటార్లకు సంబంధించినటువంటి వాటి నిర్వహణ బిల్లు ఏవైతున్నాయో గత ప్రభుత్వం చేసిన బిల్లులే 500 కోట్ల రూపాయల బిల్లు ఉన్నాయి. సో దాన్ని ఏం చేసింది జెన్కో ఆపడం జరిగింది. అంటే ఇట్లా ఇటు రిటైర్మెంట్ సంబంధించిన విషయంలో పెంచడం ద్వారా కొన్ని వేల కోట్ల భారం పడుతూ ఉంది. అప్పుడేమో వాళ్ళని రిటైర్మెంట్ కనుక ఉద్యోగంగా చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. సో అలా కేసీఆర్ ఏం చేసిందంటే తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను ప్రజలకు చూపించి మొత్తానికి అభూత కల్పనలు చేయడం ద్వారా ఈరోజు ప్రజలకు ఈరోజు జరుగుతున్నటువంటి ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే గత ప్రభుత్వ నిర్ణయాలు, ప్రస్తుతం కేసీఆర్ రేవంత్ రెడ్డి వాళ్ళు ఆ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు అవుతున్నాయి, రెండు కూడా కారణమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆర్థిక మాంద్యంలోకి తెలంగాణ నెట్టబడుతుందా అనేటువంటి ఒక ఆలోచన చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని మీరేమంటారు? అయితే మనం చూస్తూనే ఉన్నాము, అధికారంలోకి వచ్చే ముందేమో హామీలు గట్టిగా మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వంలో కూడా వచ్చి రాగానే లోటు బడ్జెట్ ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, అసలు బడ్జెట్ లేదు, ఖాళీ కుండలు, నిధులు, ఇట్లాంటి మాటలు మాట్లాడినారు. కానీ ఇవాళ చూస్తూ ఉంటే అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఈ సంక్షేమ పథకాల పేరుతో కానివ్వండి, లేదంటే ఇంకా కొన్ని ఉచితాలకు సంబంధించిన పథకాల పేరుతో కానివ్వండి, ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి క్రమం లోపల అసలు బడ్జెట్ ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే విషయంలో అన్ని ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కేవలం వీళ్ళని అనడానికే లేదు. ఉచితాలు ఇవ్వద్దా అంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది, సంక్షేమం వద్దా అంటే కావాలి. కానీ అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు ఉంటున్నాయి, అనాలోచితంగా ఉండకూడదు. అయితే వీటి ఆర్థిక భారం పడేటటువంటి కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే ఆర్థిక భారాన్ని ఎక్కువగా మోస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉందో దాన్ని ముందు కొంచెం ఆలోచన చేసి దాని మీద రివ్యూ చేసేసి దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రభుత్వం ఇట్లా చేసింది కాబట్టి మేము ఇట్లా చేస్తాం, లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేసరికి ఏం లేవు అని చెప్పడం కంటే వాళ్ళు చేయలేదని కదా మీకు బాధ్యత అప్పచెప్పినారు, మీరు సరిదిద్దుకోవాల్సిన. అయితే ఇక్కడ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా కనపడతా ఉంది, చాలా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది ఆర్థిక పరమైన అంశాల విషయంలో కానివ్వండి, పాలనకు సంబంధించిన అంశాల్లో కానివ్వండి. ఎక్కడో కొంత సమన్వయ లోపం ఉంది అధికార యంత్రాంగానికి, ఇటు ప్రభుత్వం నడుపుతున్న పెద్దలకి. తర్వాత ఇక్కడ నిష్ణాతులుగా ఉండి సీనియర్స్ గా ఉన్నటువంటి మంత్రుల మధ్య కూడా కొంత కోఆర్డినేషన్ సరిగా లేనట్టుగా కనపడతా ఉంది. ఇంతకాలం 3 సంవత్సరం దాటిపోయింది, అయినా కూడా ఈ ఆర్థిక వ్యవస్థ చక్కపడలేదు. ఈ ఆర్థిక వ్యవస్థ చక్కపడకుండా ఉండడానికి బలమైన కారణం ఏమిటంటే వీళ్ళలో సమన్వయం లేకపోవడం, ముందు చూపు లేకపోవడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలనే విషయంలో కూడా కొంత ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ కనపడతా ఉన్నాయి. అయితే ఈ బేలతలాన్ని ప్రదర్శించడం అనేది ప్రజల్ని చాలా భయానికి గురి చేస్తుంటది, కన్ఫ్యూజన్ గురి చేస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితికి వెళ్తా ఉంటే కనుక
నమ్మకం సన్నగిల్లేటువంటి ప్రమాదం ఉంది. Yeah. ప్రభుత్వం ఎప్పుడైనా సరే ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి. మాకుంది, మాకు ఈ ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది, ఏ ఆపద వచ్చినా లేదంటే మాకు ఉంటుంది అన్నది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలా సీరియస్ గా వర్క్ చేస్తూ ఉంటారు. పాపం 1వ తారీఖు నాడు శాలరీస్ జీతాలు వస్తాయా లేవో అనే ఒక భయంతో వాళ్ళు గడపడం అనేది ఇది చాలా దురదృష్టకరం. ఈ పరిస్థితి పోవాలి. తర్వాత పని చేసిన వాడికి సంబంధించి ఏ పనైనా తీసుకోండి, ప్రభుత్వంలో ప్రైవేట్ వైపు నుంచి కానివ్వండి, ప్రభుత్వం వైపు నుంచి కానీ దాని నిధులు మంజూరు చేయాలి కదా. అక్కడ జాప్యం చేస్తుంటే నాణ్యత ఎట్లా పాటిస్తాడు? నాణ్యత లోపం ఖచ్చితంగా ఉంటుంది. వాడికి చిత్తశుద్ధి కూడా ఉండదు. మళ్ళీ మనం సరిగా చేయలేదని 2 ఏళ్లకు 3 ఏళ్లకు చూసి చెప్పేదాకా కంటే ముందు వాడికి ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ నాణ్యతతో పనులు చేయించుకోవచ్చు. మీరు ఇందాక చెప్పినారు ఏది టీజీఐఎస్ భూమిలో 10,000 కోట్లు హడ్కొని 2 కోట్లు ఇటని చెప్పినారు. అంటే ఎవరు వచ్చినా ఈ కుదవలు పెట్టడానికి బాగా అలవాటు పడి ఉన్నారు. అంటే మనం వనరులను కాపాడుకొని మన దగ్గర ఉన్నటువంటి వీటిని తీసుకొని అభివృద్ధి అంటే దాన్ని సమృద్ధిగా వాడుకొని వాటి నుంచి నిధులు ఎట్లా రాబట్టాలని చూడడం కంటే కూడా ఉన్న వాటిని తాకట్టు పెట్టడం పట్ల బాగా ఆసక్తి ఉంటుంది. ఇది మంచిది కాదు. అంటే రాను భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది కదా. కాబట్టి దీని మీద సీరియస్ గా ఆలోచన చేయాలి. ఆర్థిక వ్యవస్థ కుదుట పడకుండా మీరు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా అది అనాలోచిత నిర్ణయాలుగానే మిగిలిపోతాయి. అది ఫలితాలు సాధించవు. ఓకే, నెక్స్ట్ పంచాయతీ